తమ జీవితాన్నంతా కూడా దారాదత్తం చేసి లోకక్షేమం కోసం గాను జీవించినటువంటి మహానుభావులు వారు సాయిబాబా వారు. అటువంటి బాబావారు మనం అందరం కూడా ఎప్పుడు కూడా 10 కాలాల పాటు వర్ధిల్లడానికి గాను చాలా తేలికగా మనం తరించడానికి గాను మనల్ని అనుగ్రహింపజేసినటువంటి సూత్రాలే సాయి ఏకాదశ సూత్రాలు. ఈ 11 సూత్రాలలో ఏ ఒక్క సూత్రాన్ని మన నిత్య జీవితంలో మనం అమలుపరచడానికి గాను ప్రయత్నం చేసినా కూడా మనం తరిస్తాం అంటంలో ఎంతమాత్రం కూడా సందేహం లేదు. ఎవరి యందు నా దృష్టి ఉందో వారి యందే నా దృష్టి అని ఇందులో చెప్పబడినట్లుగా ఎవరైతే నిరంతరాయంగా మనసులో సాయిబాబా వారిని ధ్యానం చేస్తూ ఉంటారో వారందరినీ కూడా బాబావారు కనిపెట్టుకొని ఉంటారు. ఒక తల్లి పిల్లవాడిని సంరక్షించినట్టుగా రక్షిస్తారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఈ ఏకాదశ సూత్రాలను నిత్యం పారాయణ చేస్తూ అందులో ఉండేటువంటి సారాంశాన్ని అంతా కూడా చక్కగా ఆకలింపు చేసుకొని వాటిని దైనందిన జీవితంలో కనుక మనం అవసరంలోకి తీసుకురాగలిగినట్లయితే కనుక ఖచ్చితంగా సాయినాథుడి కటాక్షాన్ని పొందగలుగుతాం. అలా మనం తరించడానికి గాను బాబావారు చెప్పినటువంటి ఆ ఏకాదశి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరిద్దాం, తరిద్దాం. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఓం సాయిరామ్, జై సాయిరామ్, ఓం సాయిరామ్, జై సాయిరామ్. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలనైనా మరువవద్దు ఏకాదశ సూత్రాలు, నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు. నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.